నమ శివాయ. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 12వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తాయి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 ఉన్నాయి. అలాగే మీ మీద చుట్టుప్రక్కల వాళ్ళు పగబట్టి పాములా ప్రవర్తిస్తున్నారు. ఎవరు వాళ్ళు అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ద్వారా వారి నుండి వచ్చే కీడు నుండి బయటపడడానికి పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. వీరి యొక్క తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటు అవుతుంది అది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిగమించడానికి తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు పట్టుదలను వదిలిపెట్టరు. అలాగే కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరి యొక్క పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశి వాళ్ళు ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విలాసవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 12వ తారీఖు యొక్క దినఫలాలు ప్రకారం చూస్తే గనక అనుకూలంగా కొన్ని ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వారి కాడ కావచ్చు, ఇక మీ పైన అనేది వారు మీ చుట్టుప్రక్కల వారు పగబట్టేసి పాములా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ గురించి చెడు ప్రచారాన్ని చేస్తూ మీకు చెడును జరగాలని కోరుకుంటూ మీరు చాలాసార్లు గమనించారు, కానీ లైట్గా తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీకు ఎదుర్కొనవలసి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపటానికి అశ్లీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నంగం పన్నుకుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ లేనిపోని సమస్యలను మీకు కొని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీల జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టిస్తున్నవారు అవుతారు. అలాగే వారు ఎవరైనా మీ పైన ఆరోపణ చేసినా మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. ఒక్కోసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి.
అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చెయ్యని వ్యక్తులను కూడా, చెడు చేయాలనే ప్రయత్నం చెయ్యని వ్యక్తులను కూడా మీరు అవమానించడం లాంటిది పనులు చేయకండి. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మీరు అందరినీ బంధాలను కోల్పోయే విచ్ఛిన్నమయ్యే స్థితికి వస్తారు. కాబట్టి ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు ఆచితూచి వ్యవహరించడం మీకు చాలా మంచిది. కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చెడును కోరుకునే వ్యక్తులు కూడా మీకు ఉన్నారు. పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకోవడంతో మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు. అంటే మీ యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. దీనికి తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది. ఈ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురితో మీకు ప్రశంసల వర్షం అనేది దక్కుతుంది. మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతతకు పొందుకుంటారు. కానీ తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. కొన్ని హోమ్ రెమెడీస్ల ద్వారా వీటి నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా మీరు ఉండే మీ కన్యా రాశి వారి 70-80 ఏళ్ళ పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలతో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దాని నుండి జాగ్రత్తగా తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే ఆ సమస్య తీవ్రత సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఈరోజు అనేది మీ చుట్టూ వాళ్ళు పగబట్టి పాముల ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా మీకు అవసరం. ఇక సూర్య నమస్కారం చేయండి, సూర్య అష్టకం చదవండి, శని సూత్రం పారాయణం చేయండి, శని అష్టకం చదువుతూ ఉండండి. సో చూశారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.